లోకానికి సమీపంగా ఉండి దేవుణ్ణి ఎలా విడిచిపెడుతున్నారో చూద్దాం. ఏంటి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి, ఇరుకు మార్గము విశాల మార్గమా? ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి, ఇరుకు మార్గము విశాల మార్గము. దేవుని చిత్తము చేస్తూ ఆయనకి లోబడి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని చెప్పినట్టుగా చేస్తూ దేవుడి ఆజ్ఞలకి లోబడి నడవాలి. మనకిష్టమైనట్టుగా బ్రతుకుతూ సంతోషిస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. నాకు కష్టమైనా పర్వాలేదు, దేవుడు చెప్పినట్లుగా చేస్తాను. ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉండడం నా వల్ల కాదు. దేవుడు ఒక ప్రక్కన ఉంటే నా ఇష్టాలన్నీ నేను చేస్తాను. సరే, నీ మార్గం నీవు ఎంచుకున్నావు కనుక నీ దారిలో నీ వెళ్ళు, నా మార్గం వేరు కనుక నేను వెళ్తాను. బాగున్నాను. నేను ఇరుకు మార్గంలో ఉండలేక నా ఇష్టమైనట్టుగా ఉన్నామని ఇలా వచ్చాను. మంచి పని చేశావు. భూమి మీద ఉండగా మన లైఫ్ మన ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి. అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అని కండిషన్ పెడితే మనకి మార్గం. వందనాలు ఫ్రెండ్స్. నాకు దేవుడు కావాలి అని, నాకు కష్టమైనా పర్వాలేదు అని నేను ప్రత్యేకించబడ్డాను. మంచి పని చేస్తున్నావు. ఈ లోకం తాత్కాలికమైన ఆనందం కొరకు జీవం కలిగిన దేవుణ్ణి మంచి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వట్టి వారు గది చివరకు భయంకరమైన స్థితిలోకి వెళ్తారు. మనము ఈ ప్రజలకు నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం అనే వల విసిరి ఈ ప్రజలను దేవుడి నుంచి తప్పుదోవలో పట్టిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. నాకు దేవుడు కావాలనిపిస్తుంది. అలాగే లోక ఆశలు వదులుకొని దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించలేదు. లోకంలో ఎన్నో రకాలైన సంతోషాలు, అడ్డులేని ఆనందం ఉంది. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన గొప్ప దేవుడే. కానీ ఆ నియమాలు, ఆ వేరుబాటు జీవితం, ఇవన్నీ నేను పాటించలేకపోతున్నాను. రెండు రకాలైన పరిస్థితుల మధ్య ఏమీ తెలుసుకోలేకపోతున్నాను. ఇరుకు మార్గంలో ఉన్నవారు, విశాల మార్గంలో ఉన్నవారు ఎదురుపడి మాట్లాడతారు. ఏంటి ఇరుకు మార్గం కావాలని వెళ్ళావుగా? ఈ ప్రయాణం ఎలా ఉంది? ఈ లోకంలో కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుళ్ళో ఉన్న ఆనందము, నా కొరకు దాచిపెట్టిన బహుమానము, పరలోకంలో ఉన్న నా స్థానము, దేవుని బిడ్డగా నేను పొందుకున్న నా అర్హతను తలుచుకుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ లోకంలో ఉన్న బాధలేమి బాధలుగా కనిపించడం లేదు. భూమి మీద ఉన్న ఆనందము, స్వేచ్ఛ కాదనుకుని పరలోకంలో బహుమానాన్ని చూస్తాం. మన లైఫ్ మన చేతుల మీద ఉండగానే అనుభవించాలి. తర్వాత జీవితం మీద నీకు తెలీదు, నాకు తెలీదు. ఈ కథలన్నీ నమ్మి ఉండడం నా వల్ల కాదు. నేను విశాల మార్గంలోనే ఉంటాను. సరే, మీ ఇష్టము. మేము దేవుళ్ళలో నిత్య సంతోషము చూసాము. దాని కొరకు ఎంత కష్టము వచ్చినా, అవమానము వచ్చినా, నిందలు ఏమి కలిగినా మేము నిత్య రాజ్యం కొరకు నిలబడతాము. నిలబడు, బాగా నిలబడి ఈ జీవితాన్ని కూడా ఏ సంతోషం లేకుండా అట్లాగే బ్రతుకు. నీకు ఎన్ని చెప్పినా అర్థం కాదు. నువ్వు పూర్తిగా దేవుడు దేవుడు అనే మాయలో మునిగి అన్నిటినీ దూరం చేస్తూ మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. అసలు నా బ్రతికే ఏంటి? నాకు దేవుడు కావాలని ప్రార్థనలో ఉంటాను, తర్వాత లోకంలో ఉన్నవన్నీ చేస్తాను. అసలు నాకంటూ ఏ బహుమానం ఉంది? నా జీవితం తర్వాత నా బ్రతుకు ఏంటి? నేను ఎక్కడికి వెళ్తాను? రెండు పడవల మీద కాలు పెట్టి ఏ దరి లేని వాడిగా మిగిలినట్లుగా నా జీవితానికి అర్థమే లేకుండా నా బ్రతుకు మారింది. ఒకనాడు అందరూ మరణించిన తర్వాత దేవుని యందు నిలబడతారు. ఎవరైతే నా నిమిత్తము వేటిని వదులుకొని అతని వెన్ను నేను నాకు ఇష్టమైన వారిగా బ్రతికే అతని వెన్ను నేను ఆనందిస్తాను, అతని వెన్ను నేను ఆడిస్తాను. ఇష్టానుసారంగా లోకంలో ఉండి దేవుణ్ణి పక్కన పెట్టిన వారికి నా రాజ్యంలో స్థానం లేదు. వారికి వేరొక స్థానము సిద్ధముగా ఉంది. స్వభావం కలిగి నీతి కొరకు నిలబడిన లేని వారికి
పరలోకం కాక వేరొక స్థానం నిర్ణయించబడింది. నా కొరకు నిలబడిన వారికి నా పక్కన కూర్చోబెట్టేదారు. మిగిలిన మీరు ఎవరో నాకు తెలియదు. మన జీవితం తర్వాత ఏమి జరిగిద్దో మనం చూడలేదు అని నిర్లక్ష్యంగా బ్రతికే వారికి ఈ స్కిట్ ద్వారా తెలియజేయడం ఏమిటంటే, దేవుడు నిజముగా మన కొరకు నిత్య రాజ్యము స్థాపించారు. ఆ రాజ్యం కొరకు ఎంతటి కఠిన స్థితినైనా సంతోషంగా తీసుకుని దేవుని బిడ్డగా స్థిరత్వం కలిగి ఉంటే, నమ్మకమైన భక్తితో దేవునిలో కొనసాగితే దేవుని దీవెనలు మనకు పొందుకుంటాము. ఈ నూతన సంవత్సరము దేవునిలో స్థిరముగా ఉండి మేము ఈ స్కిట్ ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాము. అందరికీ ప్రేమ వందనాలు.